అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కొందరు మన రామాయణం గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. రామాయణంని కించపరిచేలా మాట్లాడుతున్నారు. రాముడి గురించి, రామాయణం గురించి సరి అయిన అవగాహన లేని వారికి వారు చెప్పే మాటలు నిజం అనిపించవచ్చును. అందువలన వారు చెప్పేవి నిజం కాదు, కల్పించి చెబుతున్నారు అని మనకు కనీస అవగాహన ఉండాలి. రాముని గురించి, రామాయణం గురించి తెలిసి ఉండాలి. వారు చెప్పేవి నిజం కాదు, అబద్ధం అని చెప్పడానికైనా అనుకోవడానికైనా రాముని గురించి, రామాయణంలో ఏముందో ముందు మనకు తెలియాలి. అప్పుడే వారు చెప్పేవి నిజం కాదు, కల్పితమని తెలుస్తుంది. రాముడి యొక్క ఔన్నత్యంను గురించి తెలుసుకోండి. రామాయణంలో రాముడి యొక్క ఔన్నత్యము, గుణగణాలు, జీవించిన విధానము, అనుసరించిన పద్ధతులు, ఈ మానవాళికి చూపించిన మార్గము అన్నింటినీ గురించి తెలుసుకోండి. తెలియని వారికి తెలియజేయండి. ముందు సర్గలో మనము శ్రీరాముడు తన వనవాస వార్తను కౌసల్యామాతకు తెలుపుట, అంతటా ఆమె తీరని దుఃఖమునకు గురి ఆక్రందించుచు తన వేదనను శ్రీరామునకు తెలుపుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 21వ సర్గము. వనములకు వెళ్ళవలదు అని లక్ష్మణుడును కౌసల్యాదేవియు శ్రీరాముని ఒత్తిడి చేయుట పితృవాక్య పరిపాలనము, పరధర్మము అని శ్రీరాముడు వారికి నచ్చజెప్పి తాను వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనుట. శ్రీరామ జనని అయిన ఆ కౌసల్యాదేవి ఆ విధముగా పరితపించుచుండగా లక్ష్మణుడు దైన్యముతో సమయోచితముగా ఇట్లు వచించెను. ఓ పూజ్యురాలా, అమ్మా, ఒక కుటిలాత్మురాలి యొక్క మాటలలో చిక్కుకొని రఘువరుడు రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట నాకు సమ్మతము కాదు. మహారాజు వృద్ధుడు, పైగా విషలోలుడై కామ వికారములకు లోనయ్యున్నవాడు. అందువలన బుద్ధి వైపరీత్యమునకు గురి అయినాడు. ఈ స్థితిలో కైకేయి దుర్బోధలకు వశుడయ్యున్న ఆ మహారాజు ఇంతకంటే ఏమి మాట్లాడగలడు? శ్రీరాముడు ఈ రాజ్యం నుండి వనములకు పంపబడుటకు గల కారణమేదియూ నాకు కనబడుట లేదు. అతడెట్టి రాజద్రోహమునకును ఒడిగట్టలేదు, ఎట్టి అపరాధమును చేయలేదు. రాముని ఎడ శత్రుభావము గలవాణ్ణి గాని రామునిచే నిరాదరింప, తప్పు చేయుటచే శిక్షింప బడిన వాణిని గాని ఈ లోకమున ఎవడైనను ఆయన చేసిన దోషము ఇది అని రాముని పరోక్షమున సైతము పలికిన వాణిని గాని నేను ఇంతవరకును చూడలేదు. శ్రీరాముడు దైవతుల్యుడు, త్రికణ శుద్ధి గలవాడు, రుజువర్తనుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, శత్రువులకును ప్రియమైన వాడు, ధర్మమూర్తి, ధర్మబుద్ధి గలవాడెవ్వడైనను ఇట్టి గుణవంతుడైన పుత్రుని నిష్కారణముగా త్యజించునా? మరలా బాల్యంను పొందిన వాని వలె విచక్షణ జ్ఞానము లేనట్టి రాజు యొక్క ఈ మాటను రాజనీతి నెరిగిన ఏ కుమారుడు పాటించును? పిదప లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లనెను. ఓ రఘునందన, ఈ వనవాస విషయము ఎవ్వరికిని తెలియకముందే లోకమున పొక్కక మునిపే నా సహాయంతో ఈ రాజ్యాధికారమును చేజిక్కించుకొనుము. అన్నా, ధనుర్ధారినై నేను నీ ప్రక్కన నిలిచి నీకు అండగా ఉండగా యుద్ధ సన్నద్ధుడవై మహాకాలుని వలె స్థిరముగా నున్న నిన్ను ఎదిరింపగలవాడెవ్వడు? ఓ నరశ్రేష్ఠ రామ, మనకు వ్యతిరేకముగా ఎవ్వరైనను అడ్డు వచ్చినచో నా వాడి బాణములచే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యమునర్చెదను. ఈ విషయమున భరతుని పక్షము వహించు వారిని లేక అతని హితము గోరు వారిని అందరినీ మట్టు పెట్టెదను. ఏలనన మెత్తని వారిని అందరును మొత్తుదురు గదా. కైకేయి ప్రేరణ కారణముగా మన తండ్రి తుష్టుడై
మనకు శత్రువు అయినచో అతనిపై మమకారము వీడి తండ్రి అని చూడక ఆయనను చంపుట గాని కనీసము బంధించుట గాని చేయవలెను. తండ్రియే గురువే అయినను గర్వితుడై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి పెడదారి పట్టినప్పుడు అతనిని శాసించియే తీరవలెను. ఓ నరోత్తమా, రామా, నీకు చెందిన ఈ రాజ్యమును రాజు ఎవరి బలమును జూచుకొని ఏ కారణముగా కైకేయికి కట్టబెట్ట జూచుచున్నాడు. ఓ అరిసూదన, నీ తోడను నా తోడను ఇంతటి తీవ్ర వైరమును బూని భరతునకు రాజ్యంను అప్పగించుటకు ఈయనకు ఎన్ని గుండెలు. మరలా లక్ష్మణుడు కౌసల్యతో ఇట్లు నుడివెను. ఓ తల్లి, అన్నయ్యగు శ్రీరాముని ఎడ నిజముగా నాకు గల ప్రేమ అపారము. అతడు నాకు ప్రాణతుల్యుడు. నా ధనుస్సు పైనను దాన ధర్మములు దైవసేవలు మొదలగు పవిత్ర కార్యముల మీదను ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. అమ్మా, ప్రజ్వలిల్లుచున్న అగ్నిలో గాని మహారణ్యములో గాని ప్రవేశించుటకు శ్రీరాముడు సిద్ధమైనచో ఆయన కంటే ముందుగానే అందు నేనుందును. ఈ మాట ముమ్మాటికిని నిజమని నమ్ముము. ఓ జనని, ఉదయించుచున్న సూర్యుడు చీకట్లను రూపుమాపునట్లు నేను నా శక్తి సామర్థ్యములతో నీ దుఃఖమును తొలగింతును. నీవును శ్రీరాముడును నా పరాక్రమమును చూతురుగాక. మహాత్ముడును రామభక్తి తత్పరుడును అయిన లక్ష్మణుడు పలికిన ఈ మాటలను వినిన పిమ్మట కౌసల్యాదేవి అంతులేని శోకముతో ఏడ్చుచు శ్రీరామునితో ఇట్లనెను. కుమారా, నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను అన్నింటినీ నీవును వింటివి గదా. ఇక అనంతర కార్యమును నీ ఇష్టానుసారముగా నడిపింపుము. నాయన, నా సవతియకు కైకేయి పలికిన అధర్మ వచనములను విని శోకమున మునిగియున్న నన్ను ఇచట విడిచి నీవు అరణ్యములకు వెళ్ళుట యుక్తము గాదు. కుమారా, నీవు ధర్మములను బాగుగా ఎరిగిన వాడవు, ధర్మమూర్తివి. నీవు ధర్మమును ఆచరింపదలచినచో ఇచటనే యుండి నన్ను సేవింపుము. ఆ విధముగా మాతృసేవారూపమున ఉత్తమ ధర్మమును ఆచరింపుము. నాయన, కశ్యపుని పుత్రులలో ఒకడు ఇంటనేయుండి నియమనిష్ఠా జీవనుడై మాతృసేవ యనేడి మహా తపస్సును చేసి తత్ఫలితముగా సద్గతిని పొందెను. మహారాజు గౌరవపూర్వకముగా నీకు పూజ్యుడైనట్లే నీ తల్లినైన నేను నీకు పూజ్యురాలను. నీ వనవాసమునకు నేను అనుమతింపను కనుక నీవు వనములకు వెళ్ళదగదు. రామా, నీవు నా కనుల ఎదుట లేనప్పుడు నాకు సుఖమెక్కడిది? ఈ స్థితిలో నేను జీవించి ఉండవలసిన పని ఏమి? నీతో కూడి నేనును వనములలో కందమూలములను భక్షించుచు కాలము గడుపుటయే నాకు మేలు. శోకముతో కుమిలిపోవుచున్న నన్ను విడిచి నీవు వనములకు వెళ్ళినచో నేను ప్రాయోపవేశము చేసెదను. ఏలనన నీ విచట లేనిచో నేను జీవించి ఉండజాలను. కుమారా, తల్లికి దుఃఖము కలిగించుట ద్వారా అధర్మమును ఆచరించి నదీనాథుడైన సముద్రుడు లోకప్రసిద్ధమైన బ్రహ్మహత్య వలన కలుగు నరకయాతనకు గురి అయ్యెను. నీవును నన్ను దుఃఖముల పాలు చేసి అరణ్యములకు వెళ్ళినచో సముద్రుని వలె నీకును దుఃఖములు సంభవించును. ఆ విధముగా కౌసల్యమాత దైన్యముతో విలపించుచుండగా ధర్మాత్ముడైన శ్రీరాముడు ధర్మబద్ధముగా ఆమెతో ఇట్లు నిడివెను. అమ్మా, తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను. శిరస నీకు ప్రణమిల్లుచున్నాను. నేను వనములకు వెళ్ళుటకే సిద్ధముగా ఉన్నాను. దయతో అనుమతింపుము. ఖండుడు అను మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షాదక్షుడు, ధర్మరహస్యములను బాగుగా ఎరిగినవాడు. అయినను తండ్రి ఆజ్ఞను తలదాల్చి గోహత్యను గావించెను. నా వనవాసము తండ్రి ఆజ్ఞ గదా. పూర్వము మన వంశమునకే చెందిన సగరుని పుత్రులైన సాగరులు తమ తండ్రి ఆనతిని అనుసరించి భూమిని త్రవ్వుచు మృత్యువు పాలైరి. శిరోధార్యమైన తండ్రి ఆజ్ఞను పాటించుటకై వారు ప్రాణములను ఆహుతియునర్చిన పుణ్యమూర్తులు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆనతి మేరకు
తన తల్లి అయిన రేణుకాదేవి శిరమును అరణ్యమునందు స్వయముగా గండ్రగొడ్డలితో ఖండించెను, నరకి వేసెను. అంతేకాదు వీరి వల్లేని దైవతుల్యులైన ధర్మజ్ఞులైన తదితరులు పెక్కుమంది తండ్రుల ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిరి. పిత్రాజ్ఞ కాదనరానిది కావున మా పితృపాదుల తృప్తికై హితమునకై నేను వనముల కేగెదను. అమ్మా, తండ్రి ఆజ్ఞ ఎట్టిదైనను దానిని పాలించు వారిలో కేవలము నేనొక్కడను మాత్రమే కాదు, నేను పేర్కొనిన ఈ మహాత్ములందరూ గలరు. తల్లి, నేను అనుసరించుచున్న ఈ పద్ధతి పూర్వులు ఆచరింపనిదియు గాదు, పూర్వాచారమునకు విరుద్ధమూ గాదు, నీ మాటను కాదనుటయు గాదు. ధర్మాత్ములైన ప్రాచీనులందరూ దీనిని అంగీకరించిరి. వారి మార్గమునే నేనును అనుసరించుచున్నాను. జనని, ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసియే తీరవలెను. అందులకు విరుద్ధముగా నేనేమియును చేయుటలేదు. తండ్రి మాటను శిరస వహించిన వాడెవ్వడును ధర్మం నుండి పతనము కాడు. ధనుర్ధారులందరిలో అగ్రేసరుడును సముచితముగా మాట్లాడుటలో కుశలుడును అయిన శ్రీరాముడు తన తల్లితో ఇట్లు నుడివిన పిమ్మట లక్ష్మణునితో ఈ విధముగా పలికెను. నాయనా లక్ష్మణ, నాపై నీకు గల ప్రేమ అపారము. నీ బలపరాక్రమములు నిరూపమానములు. నీ తేజస్సు తిరుగులేనిది. వీటన్నింటినీ నేను ఎరుగుదును. శుభలక్షణములు గల ఓ సోదరా, నా మీది ప్రేమ కారణముగా మాతృమూర్తి నా సత్యనిష్టను చిత్తస్థైర్యమును విస్మరించి ఆమె అంతులేని దుఃఖమునకు లోనగుచున్నది. కానీ వాటన్నింటినీ ఎరిగియు నీవు ఇట్లు పలుకుచుంటివేళ, లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము, ప్రధానము. సత్యమునకు ధర్మమే ఆధారము. అత్యుత్తమమైన ఈ పిత్రాజ్ఞ ధర్మసమ్మతమైనది. ధర్మనిరతుడైన వాడెవ్వడైనను తండ్రి, తల్లి, బ్రాహ్మణుడు ఆదేశించిన పిమ్మట వారి ఆదేశమును పాటించియే తీరవలెను. ధర్మబద్ధుడనైన నేను తండ్రి ఆజ్ఞను జవదాటజాలను. ఓ వీర, మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించియే కైకేయి నాకు వనవాసమును విధించినది. ధర్మమునకు విరుద్ధమైన దుష్టరాజనీతిని తండ్రిని వధించి అయినను రాజ్యాధికారమును పొందవలెను అను క్రూర మార్గమును వీడుము. తీవ్రతను మాని ధర్మమును ఆశ్రయింపుము. నేను చెప్పిన ధర్మ మార్గమును గ్రహింపుము. శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో వాత్సల్యపూర్వకముగా ఇట్లు వచించిన పిమ్మట అతడు కౌసల్యామాతకు శిరసు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి మరలా ఇట్లు నుడివెను. తల్లి, నా ప్రాణములపై ఆన, నేను వనములకు వెళ్ళుట తథ్యము. అందులకు నన్ను అనుమతింపుము. నాకు శుభాశిస్సులను ప్రసాదింపుము. యయాతి స్వర్గమును వీడి మరలా స్వర్గమునకు చేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొని 14 సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకొని నేను తిరిగి అయోధ్యకు వచ్చెదను. ఓ జనని, నీ హృదయం నుండి శోకమును పూర్తిగా తొలగింపుము. శోకమును త్యజించి నిగ్రహముతో నుండుము. ఇక ఏమాత్రము దుఃఖింపకుము. ఏలనన తండ్రి ఆజ్ఞానుసారము వనవాసమును ముగించుకొని అచ్చట నుండి మరలా నేను అయోధ్యకు వచ్చెదను. తల్లి, నీవును నేనును వైదేహియు లక్ష్మణుడును తల్లి సుమిత్రాదేవియు తండ్రి గారి ఆజ్ఞను తలదాల్చవలసిన వారమే. ఇదియే సనాతన ధర్మము. అమ్మా, పట్టాభిషేక ద్రవ్యములను దూరమునర్పుము. హృదయం నందలి దుఃఖమును నిగ్రహింపుకొనుము. ధర్మసమ్మతమైన నా వనవాస నిశ్చయమును ఆమోదింపుము. నన్ను ఆశీర్వదింపుము. రాముడు ఏమాత్రము వ్యాకులపాటు లేక దృఢ నిశ్చయముతో ధర్మసమ్మతముగా పలుకగా అతని వచనములను సావధానముగా వినిన పిమ్మట కౌసల్యామాత పూర్తిగా స్పృహలోనికి వచ్చెను. అప్పుడామె రాముని వైపు చూచి అతనితో మరల ఇట్లు వచించెను. కుమారా, స్వధర్మమును బట్టియు సౌహార్దమును ప్రేమాధరములను అనుసరించియు నీకు నీ తండ్రి వలె నేనును ఆదరణీయురాలను. నీ వనవాస గమనమునకు నేను అనుమతింపను. దుఃఖమున మునిగియున్న నన్ను ఈ విధముగా వదిలి వెళ్ళుట నీకు తగదు.
నాయనా శ్రీరామ, నీవు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితముతో గాని స్వజనులతో గాని ఏమి ప్రయోజనము? పితృలోకమున ప్రాప్తించు స్వధతో గాని స్వర్గప్రాప్తి వలన లభించు అమృతముతో గాని ఏమి లాభము? ఇహపరలోక సౌఖ్యములతో నాకు పని లేదు. సమస్త ప్రాణికోటి వలనను రాజ్య సంపదల చేత లభించు సర్వసుఖముల కంటెను క్షణకాలమైనను నీవు నా కడ నుండుట మిక్కిలి ఆనందదాయకము. కారడవులలో వేటగాండ్రు తమ సాధనములతో అడ్డగించుచున్నను. ఒక మహాగజము తాను వెళ్ళుచున్న మార్గమును విడువక పురోగమించుచున్నట్లు శ్రీరాముడు తల్లి యొక్క కరుణాపూరిత విలాప వచనములను వినియు తన దృఢ సంకల్పమును ఏమాత్రము వీడలేదు. ధర్మనిష్టాపరుడైన ఆ రాముడు స్పృహకు లోనైయున్న తల్లి తోడను ఆర్తితో మిక్కిలి పరితపించుచున్న లక్ష్మణుని తోడను ఇట్లు ధర్మవచనములను పలికెను. ఆ పలికిన తీరు స్థితప్రజ్ఞుడైన శ్రీరామునకే చెల్లును. ఓ లక్ష్మణ, అనుక్షణము నీవు నా ఎడ కలిగియుండు భక్తి ప్రపత్తులను నీ పరాక్రమమును నేను ఎరుగుదును. నా అభిప్రాయమును నా మాటల అంతరార్థమును సరిగా గ్రహింపక నీవును నా తల్లి వలె నాకు ఎందుకు వ్యధ కలిగించుచున్నావు? నాయన లక్ష్మణ, ధర్మార్థ కామ ఫలములన్నీయును ధర్మమును అనుసరించుట వలననే సిద్ధించును. ఇందు సంశయము లేదు. ధర్మము ధర్మపత్ని వంటిది. అనుకూలవతి అయిన భార్య వలన ధర్మార్థ కామములు మూడును నెరవేరును. ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు మొదలగు ధర్మ కార్యాచరణములకు తోడ్పడును. ప్రియపత్నిగా ఆయన కోరికలను ఈడేర్చును. పుత్రవతి అయి ఉత్తమలోక ప్రాప్తికి సాధకురాలగును. ధర్మార్థ కామ ఫలములు అభిలషణీయములే, కానీ అవి ధర్మ విరుద్ధములైనప్పుడు వాటిని పరిత్యజింపవలెను. కేవలము అర్థపారాయణము ధనార్జనకై ప్రాకులాడుట ద్వేషింపదగినది. అట్లే కామాతురత్వము నిందార్హము. కావున ధర్మపరమైన కార్యమునే ఆచరింపవలను. మహారాజు మనకంటెను పెద్దవాడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు. పైగా అతడు మనకు తండ్రి, అంతేకాదు గురువు కూడా. కావున అతడు మనకు మాన్యుడు. అతడు క్రోధము వలన గాని సంతోషాతిరేకముచే గాని కామ ప్రవృత్తిచే గాని ఆదేశించిన కార్యము అది ఎట్టిదైనను దానిని మనము ఆచరింపవలసినదే. అట్లు చేయకుండుట అధర్మము, మహాదోషము. అట్టి నేను ధర్మాచరణమునకు కట్టుబడిన నేను భరతుని పట్టాభిషేకము నా వనవాసము అను వరదాన రూపమైన తండ్రిగారి ప్రతిజ్ఞను అతిక్రమించుటకు ఆసక్తుడను. అనగా వారి ప్రతిజ్ఞను తప్పక ఆచరింతును. ఆయన నాకును భరతునకును కౌసల్యమాతకును మన అందరికీ ప్రభువు గతి కనుక ఆయన ఆజ్ఞ మనకు శిరోధార్యము. ధర్మాత్ముడైన దశరథ మహారాజు జీవించియే యున్నాడు. విశేషించి ఆయన తన ధర్మ మార్గమున ప్రవర్తించుచున్నాడు. ఇట్టి పరిస్థితిలో భర్త లేని ఒక సాధారణ స్త్రీ వలె ఆమె నాతో గూడి ఇచ్చటి నుండి వనములకు వచ్చుట ఎట్లు సంభవము? అమ్మా, సుమంగలివి, పతిసేవ పారాయణవు అయిన నీవు నా వన గమనమునకు అనుమతింపుము. మాకు శుభాశిస్సులను ఇమ్ము. నా వనవాస దీక్ష ముగియగని యయాతి తన సత్య ప్రభావముచే మరల స్వర్గమునకు చేరినట్లు నేను అయోధ్యకు రాగలను. మాత, కేవలము రాజ్యాధికారము కొరకే మహాఫల స్వరూపమైన కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకొనజాలను. జీవితము క్షణికము, ధర్మము శాశ్వతము. అందువలన నేను అధర్మ మార్గమున తుచ్చమైన ఈ రాజ్యమును నేను కోరను. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దండకారణ్యములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనిన వాడై నిబ్బరముతో తల్లిని ప్రసన్నురాలినిగా చేసుకొనెను. ధర్మస్వరూపమును దాని రహస్యములను తల్లికిని లక్ష్మణునకును విపులముగా వివరించెను. పిదప అతడు తన హృదయమునందే
తల్లికి ప్రణతులు చెల్లించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 21వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.